కావాలి అనుకున్న వాళ్ళు 2 కప్స్ అయితే వేసుకొని, నేనైతే మస్కతి నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మస్కతి నెయ్యిలో అయితే నేను బాదం కాజులు 5 టైప్స్ ఆఫ్ బాదం కాజులు అయితే వేసుకొని అవైతే ఫ్రై చేసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట. ఇందులో అయితే 4 ఇలాచీ దంచుకొని వేసుకున్నాను అనమాట. ఇది తీగ పాకంలాగా కొద్దిగా, మరీ అంత కాదు, కొంచెం పాకంలాగా కావాలి అనమాట. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. మన గోరువెచ్చగా ఉండాలి, ఎక్కువ కూడా వేడి ఉండదు. ఇవైతే గులాబ్ జాములు, నాకైతే ఇంత గిన్నెలో అయితే ఇన్ని గులాబ్ జాములు వచ్చాయి, 2 ప్యాకెట్స్ అయితే. ఇంకా బాయిల్డ్ అయింది కదా, బాయిల్డ్ అయిన తర్వాత దీంట్లో అయితే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి. గోరువెచ్చగా ఉండాలి, మరి వేడిగా ఉంటే ఇరిగిపోయి అంత మంచిగా అనిపించదు. ఇందులో అయితే మనం వేంపి పెట్టుకున్న బాదం కాజులు అయితే వేసుకొని కొద్దిగా అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి. నేను నెయ్యి యాడ్ చేసుకున్నందుకు పైన పైన నెయ్యిలాగా కనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉందండి గులాబ్ జామున్ అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి అందరికీ. సీయింగ్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.